చాలా కాలం క్రితం ఒక విధవరాలని తల్లి ఇళ్లల్లో పని చేసుకుంటా ఉంది. ఆమెకి 2 పిల్లలు పుట్టుకతో గుడ్డివాళ్ళు. చెప్పండి, పుట్టుకతో గుడ్డివాళ్ళు. అయినా స్కూల్కి పంపుతుంది. స్కూల్లో ఉన్న పిల్లలు వాళ్ళని కొంచెం అప్పుడప్పుడు తృణీకారంగా చూసిన తప్పదు, పంపుతుంది. సండే స్కూల్కి పంపుతుంది. క్రిస్మస్ పండుగ వచ్చిందట. సండే స్కూల్లో అందరూ చెప్పుకుంటున్నారట, మా మమ్మీ మా డాడీ మాకు బట్టలు కొన్నారని. అయితే ఈ తల్లిని వాళ్ళు వచ్చి అడిగారంట, మమ్మీ నువ్వు బట్టలు కొన్నావా? ఎందుకంటే చూడ్డానికి వాళ్ళకి లేవు, కళ్ళు లేవు. ఆ తల్లి పాపం పిల్లలు కదా బాధపడతారు అని కొనేసాను బిడ్డ అని చెప్పిందంట. అయితే మమ్మీ అందరూ వాళ్ళ తల్లిదండ్రులు కొన్న బట్టలు రంగులు చెప్తున్నారు. మమ్మీ నువ్వు కొన్న రంగు ఏంటో నాకు చెప్పు, అది నేను మా ఫ్రెండ్స్కి కూడా చెప్పుకుంటా, ఎందుకంటే ఆ రంగు ఏంటో వాళ్ళకి తెలియదు గనక. ఆ తల్లి కొన్నానని నేను మొదటి అబద్ధం చెప్పింది. ఇప్పుడు రెండో అబద్ధం ఏంటంటే వైట్ కలర్ మీద వైలెట్ కలర్ ఫ్లవర్స్ ఉన్నాయని చెప్పిందట. ఏంటి అది? రెండో. అసలు కొనలేదు ఆ తల్లి, కానీ పిల్లలు బాధపడతారు, పాపం అందరిలో తక్కువగా ఎందుకు ఉండాలి, కొన్నానని చెప్పేస్తే అయిపోతుంది కదా. సో ఈ పిల్లలు కూడా సంతోషంతో సండే స్కూల్లో కానీ వాళ్ళకి కనిపించిన వాళ్ళందరికీ, మా మమ్మీ కూడా మాకు క్రిస్మస్కి ఏం కొన్నది? బట్టలు కొన్నది. ఏం కలర్? వైట్ కలర్ ఫ్రాక్ మీద వైలెట్ కలర్ ఫ్లవర్స్ అని చెప్పారంట. కానీ తల్లి హృదయం వేదన పడుతుంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇల్లు గడవడమే కష్టమైన ఆ తల్లి ఇళ్ళల్లో పని చేసుకుంటుంటే వాళ్ళు ఇచ్చే పాత బట్టలు తెచ్చి తన పిల్లలకి వేసుకుంటా ఉంది. వాళ్ళ పిల్లలు వాడి ఇచ్చేసినవి ఆ పిల్లలకి వేస్తూ పెంచింది. ఇప్పుడు ఈ తల్లి అబద్ధం చెప్పింది, రంగుతో సహా అబద్ధం చెప్పింది, ఏడుస్తూ ప్రార్థన చేసిందట. అద్భుతం ఏంటో తెలుసా? 24 రాత్రి వాళ్ళ చర్చ్లోనే ఒక పెద్ద ఆవిడ ఇంటికి వచ్చి, ఇదిగో మీ పిల్లలకి నేను బట్టలు తెచ్చానమ్మా అని చెప్పి కవర్ ఇచ్చిందట. ఆ కవర్ తీసి చూస్తుంది ఆ తల్లి. ఏ కలర్ ఉన్నాయి చెప్పాలి? వైట్ కలర్ ఫ్రాక్ మీద వైలెట్ కలర్ ఫ్లవర్స్ ఉన్నాయి. ఇప్పుడు చప్పట్లు కూడా దేవుని మహిమపరచండి. తల్లి చెప్పిన అబద్ధాన్ని దేవుడు నిజం చేశాడు. ఆమె ఎవరో కొని తెచ్చి కవర్ ఇచ్చింది. ఆ వ్యక్తి నువ్వైతే ఎంత బాగుండు. వెరీ నీడెడ్ పీపుల్ ఉన్నారండి. మీరు అనుకుంటున్నారు అందరు ఘనంగానే ఉన్నారని.